మాట్లాడుతూ గద్దరన్న విమలక్కన్న నాకు అభిమానము వాళ్ళని బాగా నేను గమనించిన చిన్నప్పటి నుంచి అని చెప్పారు. సో గద్దర్ గారి మీద మీ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు ఏమైనా బాధ అనిపించిందా? పర్సనల్గా పార్టీ లైన్లో అడగట్లేదు, మీకు పర్సనల్గా ఏమైనా అనిపించిందా? నేను మంత్రి గారు వ్యాఖ్యలను చూడలేదు, మంత్రి గారి వ్యాఖ్యలను చూడలేదు, వినలేదు. కాంట్రవర్సీ అయింది, స్టేట్ మొత్తం తెలిసింది, కాంగ్రెస్ కౌంటర్లు ఇచ్చింది. రాకేష్ రెడ్డి గారి దృష్టిలో వాళ్ళేవా వ్యాఖ్యలు? అవి ఇప్పుడు కొన్ని చూడాలని ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ వినకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. నా విషయంలో నాకు కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ బాగుంటుంది, బహిరంగంగా చెప్తున్నాను. ఇప్పుడు ఓకే, అట్లాంటి పులందేవి ఎంపీ ఎట్లయింది? 24 మందిని ఉన్నప్పుడు బందీపోటుగా ఉండి 24 మందిని ఠాగూర్స్ని మర్డర్ చేసి అప్పుడున్న అర్జున్ సింగ్ దగ్గర లొంగిపోయి భారత ప్రభుత్వం ముందు లొంగిపోయి భారత ప్రభుత్వం అత్యున్నత పార్లమెంటులో మెంబర్ అయింది. ఈ దేశంలో అందరికన్నా స్మగ్లర్ రాజీ మస్తాన్ అనేవాడు ఈరోజు అన్ని కేసులు ఉండే కూడా ఒక జాతీయ పార్టీ పెట్టాడు. అప్పుడు ఇందిరాగాంధీతో కలిసి ఫోటో దిగాడు, కలిసి ఫుడ్ అన్నం తిన్నాడు. ఈ దేశం ఈ రాజ్యాంగంలో ఎన్నో ఉన్నాయి. ఓకే, గద్దరన్న తన పోరాటం అప్పుడు చేసిండొచ్చు, కానీ తర్వాత అంటే మేము చూసినప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ పోరాటం 99 అబ్బేలి లలితక ఆ టైం నుంచి తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిండు, గజ్జగట్టిండు. అవే కాకుండా మా తెలంగాణ సమాజంలో ఉన్న చాలా సమస్యలను ఆయన సృష్టించిండు. అంటే మాకంటే గ్రామీణ ప్రాంతాలలో బాధలు కావచ్చు, పేదవాళ్ళు పడే ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని సమస్యలు చాలా అంటే హృదయాన్ని హత్తుకునేలాగా. అంటే మరి మేము ఇంకా బంగారు చెంచాలు పెట్టుకొని పుట్టలేదు. అంటే మొన్న కూడా చెప్పిన కొంగు నడుము గుట్ట వెచ్చల్లమ్మ కూడా ఇట్లాంటి పాటలు కావచ్చు. లచ్చుమ్మమ్మ ఓ లచ్చుమ్మమ్మ, నాట్లేసి లచ్చుమ్మమ్మ, నడుము వంగిపోయిందే వచ్చుమ్మ, మా అమ్మలు మా అమ్మమ్మలు అట్లనే వేసేవాళ్ళు నాట్లు. కాబట్టి మేము కనెక్ట్ అయినాము. వినేవాళ్ళ గద్దర్ పాటలు బాగా విని పాడేటోళ్ళు ఎప్పుడన్నా రాకేష్ రెడ్డి సందర్భాలను? ఎట్లా? చిన్నప్పటి నుంచి బాగా వింటాను. జయరాజ్ అన్న పాటలు కావచ్చు, ఈ పాటలు కావచ్చు, చాలామంది పాటలు వింటాను. నాకు ఎందుకంటే తెలంగాణ సాహిత్యం అని ఇష్టం, జానపద సాహిత్యం అని ఇష్టం. ప్రపంచంలో నా జాతిని నేను ఇష్టపడతాను, నా ప్రాంతాన్ని నేను ఇష్టపడతాను. ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాంతం తెలంగాణ. నేను సుమారు 100 దేశాలపైన తిరిగాను, కానీ నా తెలంగాణ నాకు నచ్చుతుంది, నా తల్లి నాకు నచ్చుతుంది. కాంట్రవర్సీ చేయాలనేది కాదు, కానీ బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత పార్టీలో మీలాంటి వాళ్ళు కొంతమంది స్పందించలేదు, కొంతమంది స్పందించి కాంగ్రెస్కి కౌంటర్లు ఇచ్చారు. సో ఆ సందర్భంలో మీకు ఏమైనా అనిపించిందా? బండి సంజయ్ గారు ఒక అడుగు ముందుకేసి పార్టీకి లైన్ కాకుండా వ్యక్తిగత లైన్ తీసుకొని గద్దర్ మీద వ్యాఖ్యలు చేసినట్టు ఏమైనా అనిపించిందా? నేను ఆ స్థాయి బండి సంజయ్ అన్న గారి స్థాయికి నేను కామెంట్స్ చేసేంత స్థాయి ఉన్న రాజకీయ నాయకుని కాదు. కానీ నా వ్యక్తిగతంగా నేను రాజకీయం వచ్చిన నుంచి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏదన్నా ఓపెన్గా ఉంటాను. నాకు నచ్చిన అభిప్రాయాలు నేను నచ్చినట్టు చెప్తాను. ఇప్పుడు గద్దరన్న కూడా ప్రజాస్వామ్యంలో వచ్చాడు, పోటీ చేస్తున్నాడు కేఏపాల్ పార్టీ నుంచి, చివరికి తను మార్పు చెందాడు. వాల్మీకి కదా రామాయణం రాసింది. వాల్మీకి వేటగాడు, దారి దోపిడి దొంగ, ఒక వేటగాడు, అడవి దొంగ అయిన వాల్మీకి రామాయణం రాస్తే ప్రపంచమంతా ఈ రోజు వరకు గద్దరన్న కూడా అట్లాంటివాడే నా విషయం, నా దృష్టిలో. దాంతోపాటు అధ్యక్షుడి పదవి మీద అనేకమైనటువంటి సోషల్ మీడియా స్టోరీలు, మేము వాళ్ళు వీళ్ళని తేడా లేదు, అన్ని ఛానల్స్ స్టోరీలు రాస్తూ ఉన్నాయి. అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, ఎవరైతే రాకేష్ రెడ్డికి బాగుంటుంది అనిపిస్తుంది? పార్టీ మళ్ళీ పగ్గాలు కావచ్చు, పార్టీ అధికారంలోకి రావాలంటే గెలిస్తే బాగుంటుందని పర్సనల్గా ఏమైనా అట్లుందా ఓపెన్గా చెప్పడానికి? నాకు అనువనువన ఈ దేశంలో ఉన్న మట్టి అంటే ఇష్టం, ఈ దేశం అంటే ఇష్టం. నాకు ఒకటి పార్టీ ఎవరున్నా మాకు భారత మాత ఫోటో పెట్టుకొని కూడా మేము పోరాటం చేస్తాం. అధ్యక్షుడు ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం. ఇది ఫామ్ హౌస్లో పుట్టిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. కొందరికే చెందిన గాంధీల కుటుంబం గురించి ఏర్పడ్డ ప్రభుత్వాలు పార్టీలు కావు. ఇది అందరి గురించి, దేశం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, దేశ ఐక్యత గురించి, ఎప్పటికీ సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉండటానికి ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలు ఇంకా మాకు ఏదైనా అంతే, భారత్ అనే పదం చాలు మా రక్తం ఉప్పొంగటానికి. దానికి అధ్యక్షులు విధ్యక్షులు వీళ్ళు ఉంటారు, మళ్ళీ 3 నెలలకు ఇంకో అధ్యక్షుడు వస్తాడు, తర్వాత మళ్ళీ ఇంకొక అధ్యక్షుడు వస్తాడు, అధ్యక్షుడు పని చెప్పి ఇంకొక అధ్యక్షుడు. ఈ అధ్యక్షులతో ముఖ్యం ఎందుకండి? రథసారథి కావాలి కదా రాకేష్ రెడ్డి గారు, అధికారంలోకి రావాలంటే రథసారథి కావాలి కదా. అలా రథసారథి అంటే అదే చెప్తున్నానండి. మాకు ఇప్పుడు రథసారథి అంటే ఒక కృష్ణుడు కదా, ఇట్లా మాకు గీతోపదేశం చేసాడు అర్జునుడికి మహాభారత యుద్ధం గెలవడానికి. మాకు భారత మాత ఫోటోని నెప్పంటే మాకు ఏదైతే సిద్ధాంతాలు నేర్పారో భారతీయ జనతా పార్టీలో, సంఘభావాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా దేశం పట్ల ఎట్లా మనం కృతజ్ఞత ఉండాలా, దేశ గురించి ఎట్లా మనం ప్రాణాలు అర్పించాలా, देश के लिए जीने के लिए तैयार है, देश के लिए मरने के लिए तैयार है. సారథి లేకుండా అధికారంలోకి వస్తారా? అయితే
రథసారథి ఉండకపోవడం ఎందుకంటే ఇప్పుడే జిల్లా అధ్యక్షులు నిన్న మొన్ననే డిక్లేర్ చేశారు కదా 19 జిల్లాలు. ఇప్పుడు క్లియర్ అయింది. ఎందుకంటే అది ఒక ఒక పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఒక ఒడవడికి అది ఉంది, ఒక కండిషన్ ఉంది. అంటే సుమారు రాష్ట్రంలో ఉన్న సగం జిల్లా అధ్యక్షులు డిక్లేర్ అయిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలని. ఇంకా వారం 10 రోజులలో అయిపోతుండొచ్చు, మంచి రోజులు చూసేది ఉంటాయి కదా కొన్ని. ఫైనల్గా ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కూడా మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ అని బాగానే ఊదర కొడుతున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసే ఛాన్స్ ఉందా? ఏమనిపిస్తుంది మీకు? ఢిల్లీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, దేశ రాజధాని పౌరులు. ఈరోజు దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వము వారు విశ్వగురువైన విశ్వనాయకుడి నాయకత్వం ఎంత అవసరమో ఢిల్లీ ప్రజలు గమనించారు. ఒక మోసపూరిత తుపాకీ రాముడు మాటలిని అవినీతి ముట్టననుకుంటా అవినీతికే కేంద్ర బిందువైన కేజ్రీవాల్ మాటలు ఇంకా వాళ్ళు నమ్మినట్లు అగుపడలేదు. మేము భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల సభ చూసి మేము కూడా వెళ్ళాం కాబట్టి ఇంకా ప్రజలు ఈరోజు దిస్ క్యాపిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇండియా కాబట్టి ఇక్కడ మనము దేశానికి అవమానకరమైన పని చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు అనిపించింది నాకు. దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాం. గెలవగానే ఇంకా ఈ 3 రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్, ఏదైతే ఈ భారత ప్రజలు కోరుకుంటున్నారో కాంగ్రెస్ విముక్త భారత్, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీని ముగించేసి ప్రశాంతం చేస్తాం దేశంని. సమయం అవుతున్నట్టు టైం చూసుకుంటున్నారు. ఎస్ ఫైనల్గా 6 గ్యారంటీలు ఏడాది పాలన నిజంగా అంతో కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చా? పర్సనల్ ప్రశ్న అనుకోండి రాకేష్ రెడ్డికి, పార్టీ లైన్లో మాట్లాడకుండా. లేదు, ఆదాయానికి అభివృద్ధికి పొంతన లేదు. 4 లక్షల కోట్లు ఎడిపోయినాయి అంటే కనీసం నేను అదే అడుగుతున్నాను, కనీసం ఒక కిల్లు కట్టారా? కనీసం ఒక కిటికీ వేశారా? కనీసం పేదవాడికి 10 సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకున్న తెలంగాణ పేద ప్రజలు ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక వేయని ప్రభుత్వం, ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం, కొత్త రేషన్ కార్డు ఇయ్యని ప్రభుత్వం, అడుగడుగున అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంలో నువ్వేం మాట్లాడుతావు? ఇదొక 420 ప్రభుత్వం అని చెప్పాను కదా. 420 వాగ్దానాలు ఇచ్చి మోసపూరిత నేనంటలేను. మీరు వెళ్ళండి, మీడియా మిత్రులు తొలివేలు కావచ్చు, ఈ తెలంగాణలో ఉన్న మీడియా ఛానల్స్ కావచ్చు, అందరు కలిసి దయచేసి ఆ బస్సు నేను అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళండి, 12,672 గ్రామాల్లో 33 జిల్లాలలో అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళండి. మీ విలేకరులు ఉంటారు స్థానికంగా, ప్రతి ఊరికి వెళ్ళి అడగండి ఇందిరా మిల్లు ఎన్ని కట్టారు, ఎన్ని పెన్షన్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు. ఇస్తామంటే 4 ఏళ్ళ తర్వాత ఇచ్చిన తర్వాత నువ్వెందుకు? అదే ముందే చెప్పాల్సింది, మళ్ళీ ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు ఇస్తామని. కాబట్టి మొత్తం ఈ గవర్నమెంట్ 100% ఫెయిల్యూర్. ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, బీజేపీ స్టాండ్ ఏంటి? గెలిచే అవకాశం ఉందా? ఓడే అవకాశం ఉందా? మెజార్టీ సీట్లు తెచ్చుకుంటుందా? మెజార్టీ సీట్లు తెచ్చుకుంటాము. ఎందుకంటే బీజేపీ ఇంకా 36% ఓట్లతో ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీ 3 గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్థానిక సంస్థలలో గట్టి పోటీస్తాం, సగం సీట్ల మీద గెలుస్తాం. ఎట్లయితే 36% ఓట్లతో కావచ్చు, 8 మంది ఎంపీ సీట్లతో కావచ్చు, అక్కడక్కడ కొన్ని అంకెలు సంఖ్యలు తగ్గుతాయి పెరుగుతాయి. రాజకీయ దిశ ఇదంతా నెంబర్ గేమ్స్. కాబట్టి తెలంగాణ ప్రజలు మాత్రం వచ్చే ప్రభుత్వాన్ని మాత్రం బీజేపీకి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. అవకాశం వస్తే ఇంకా కాషాయ జెండాని ముద్దాడి కాషాయ జెండాని తెలంగాణ సెక్రటరీ మీద ఎగిరేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పైడి రాకేష్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఫామ్ హౌస్లో, ఇంకొంతమంది హోటల్స్లో బహిరంగంగానే మీటింగులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళని బుజ్జగిస్తూ ఉన్నారు. ఇప్పటికే మేము ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు వస్తే వాళ్ళు ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కొత్తగా రేవంత్ సర్కార్ గద్దె దించి కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అందరి దగ్గరికి పోతాం, మద్దతు కూడా పడతాం. ప్రజలు అనుకుంటే మాత్రం ప్రభుత్వం గద్దె దించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. గతంలో సైతం ఇలాగే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కొన్ని కామెంట్ చేసింది. పార్టీ ఫిరాయింపుల తర్వాత బలాన్ని చేకూర్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నోటీసులు, అదొక రకమైనటువంటి ఉప ఎన్నికల చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మరి ఏ స్టాండ్ తీసుకోబోతుంది, ఎటువంటి జాగ్రత్త పాటించబోతుంది, ఎమ్మెల్యేలని ఎట్లా బుజ్జగించబోతుంది, పార్టీని ఇంకా 3.5-4 ఏళ్ల పాటు ముందుకు ఎట్లా తీసుకుపోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.